హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు నేను క్యాబేజీ 65 అయితే చూపించబోతున్నాను. చాలా గుల్లగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ 65 పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఒట్టిని కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది ఈ క్యాబేజీ 65. నేను ఒక పావు కేజీ క్యాబేజీని అయితే తీసుకున్నానండి. ఈ క్యాబేజీని సన్నగా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. నేనైతే ఇలాగా కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యాబేజీ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి కావాల్సిన సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను 1.5 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోండి. ఇది క్రిస్పీగా రావాలంటే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఒక చిన్న కప్పు మైదా, అంటే 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి అనమాట. క్యాబేజీ 65 మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. క్యాబేజీలో ఉండే తడిదనం అంతా బయటకు వచ్చే వరకు మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం కొంచెం పిండి అంతా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని వేసేసుకోవడం వల్ల కొంచెం పలచనైపోతుందండి పిండి అనేది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ని కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకున్న ఆయిల్ అనేది పీల్చేస్తుందండి క్యాబేజీ 65, అది మాత్రం గుర్తుంచుకోవాలి మీరు. కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే ఈ క్యాబేజీ 65 నువ్వులు వేసుకుంటే కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి, అందుకే నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, పిండి మొత్తం కరెక్ట్గా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇవి వెంటనే వేసేసుకోవాలి. అలాగే కలిపేసి పక్కన పెట్టామంటే ఇందులోంచి వాటర్ అనేది ఊరిపోయి పలచనైపోతుందండి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఈ క్యాబేజీ పిండిని మొత్తం మనం ఉల్లి పకోడీ అయితే ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా ఈ పిండి అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది అనమాట. ఇదంతా కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇవి మరీ వేగిపోకుండానే తీసుకోవాలండి, ఎందుకంటే ప్లేట్లోకి వచ్చిన తర్వాత కూడా కలర్ అనేది మారుతుందన్నమాట. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మొత్తం వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకును. ఇవి కూడా మనం రైస్లోకి తింటాకి చాలా బాగుంటాయి. కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, తీసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకులను కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ 65 అయితే రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన పద్ధతిలో కనుక ట్రై చేస్తే పెళ్ళిళ్ళలో రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది. అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.